నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆందోళన చేపడతామని హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి వచ్చిందని, అందుకే ఆ మాత్రమైన పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డిలు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో కేసీఆర్ ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా ఎంతో మంది పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఈ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ల కోసం త్వరలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామని, నిరుద్యోగ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మోహిస్, పాపయ్య, నరేందర్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. 7,000 పైచిలకు పోలీస్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసారు. 7,437 పోస్టులకు మరి ఇటీవల నోటిఫికేషన్ ప్రకటించారు. అయితే సిద్దిపేటలో కేసీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, హరీష్ రావు గారి నేతృత్వంలో కావచ్చు, ఇక్కడ ఒక మంచి సంస్కృతి ఉన్నది. గెలిచి ఉద్యోగం సంపాదించి లేకుంటే బాగా చదువుకొని మంచి మంచి మెరిట్ అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళకు కేవలం దండం పెట్టి మా పని అయిపోయిందని భావించే ఈ పరిస్థితులలో హరీష్ అన్న ప్రతి సందర్భంలో ఇక్కడ గెలిచినోడు మనోడు అనే కాదు, మనవాడు గెలవాలంటే ఏం చేయాలి, మనవాడు గెలవాలి, గెలిచినోడికి దండలేసే సంస్కృతి కాదు, మనవాడు గెలవడానికి ఏం చేయాలని ఇట్లా సిద్దిపేటకు సంబంధించిన నిరుద్యోగులు వాళ్ళ జీవితాల్లో నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి ఇటు నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన వివిధ సందర్భాల్లో వచ్చిన అవకాశాలు వాళ్ళకు అందేలాగా ఉండడానికి ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా సిద్దిపేట నియోజకవర్గంలోని అదే రకంగా జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులకు ఎవరైతే వేలు లక్షల రూపాయలు చెల్లించి శిక్షణ తీసుకోలేరో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వచ్చేదాకా ఒక పోరాటం చేసిండ్రు హరీష్ రావు గారు. ఈ నోటిఫికేషన్లు పడ్డాక మా సిద్దిపేట యువకులు ఖచ్చితంగా ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. వేలల్లో లక్షలలో ఈ శిక్షణకు, ట్రైనింగ్కు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే క్రమంలో కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని నిరుపేద విద్యార్థులు ఉంటారు. వాళ్లకు ఆ ప్రతిభకు ఈ పేదరికం అడ్డు రావద్దని చెప్పి ఒక మంచి ఉన్నత ఆశయంతో అదే ఓటు వేసే ప్రజలకేమో మీ ఒక్క ఓటుతోని నన్ను ఆశీర్వదిస్తే 60 నెలలు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అందుకే దానికి అనుగుణంగా సిద్దిపేట ప్రజలు కూడా హరీష్ అన్న మీద విశ్వాసంతో అత్యధిక మెజార్టీ ఇస్తూ ఆ నమ్మకంతోనే ఆయనను ఆశీర్వదిస్తూ ఉంటారు. సో వారు ఇచ్చినటువంటి పదవిని వన్నె తెచ్చే విధంగా పనిచేసేటువంటి లక్షణం ఇలా మన హరీష్ అన్నది. ఇలా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు హరీష్ అన్న ఒక వరం లాంటి వాడు. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఇప్పుడే ఇదివరకు అన్నగిన చెప్పింది, సాయిరామ్ అన్న కానీ ఇప్పుడు అన్నగిన చెప్పింది, ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏర్పడ్డప్పుడు ఆ నిరుద్యోగుల కోసం ఏదైనా అంటే బయట డబ్బులు పెట్టి వాళ్ళు కోచింగ్ తీసుకోలేకుండా ఉన్న వారి కోసం తనే డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఫ్యాకల్టీలు తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ నియామకాల కోసం మంచి కోచింగ్ సెంటర్లు పెట్టి చాలామందికి జాబులు ఇవ్వడం జరిగింది.